ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ముందుగా మేళతాళాల మధ్య గోదావరి నది నుంచి పుణ్యజలాన్ని బిందెలతో తీసుకువచ్చి ఉత్సవమూర్తులకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష స్నాపనం, వాస్తు పూజలు చేశారు. ఇక ఈ నెల 27న జరిగే స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనే ఋత్వికులు, అర్చకులకు దీక్షా వస్త్రాలు అందించారు ఆలయ అధికారులు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 26వ తేదీన సాయంత్రం ఎదుర్కోళ్లు, 28న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. రామయ్య కళ్యాణానికి ఈసారి 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారి కోసం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఆలయ అధికారులు. రాముడు, వైకుంఠరాముడు, రామనారాయణుడు అనే విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య సన్నిధిలో శ్రీ పరాభవనామ సంవత్సర వసంతపక్ష నమాంధిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాలు ఉగాది నాడైనటువంటి నేడు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఉదయం గోదావరి నదికి వెళ్లి ఆచార్య బ్రహ్మర్తుకులంతా కూడా వెళ్ళి గోదావరి నదీ తీర్థాన్ని తీసుకొని వచ్చి స్వామివారికి ఆరాధనాది కైంకర్యాలన్నీ నిర్వర్తించడం. ఆ తర్వాత ఈ బ్రహ్మోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మోత్సవాలన్నీ కూడా ఈ జరిగేటువంటి ఉత్సవం అంతా కూడా విష్ణు సేనాధిపతి అయినటువంటి శ్రీ విశ్వక్సేనుల వారి ఆధ్వర్యములో జరుగుతాయి అని, మనకి జరగాలి అని ఆగమశాస్త్రం నిర్దేశిస్తోంది. అందువల్ల ముందుగా ఆచార్య బ్రహ్మ ఋత్వికులంతా కూడా విశ్వక్సేనుల ఆళ్వార్ల వారి సన్నిధికి వెళ్లి విశ్వక్సేన సన్నిధిలో విశ్వక్సేనుల వారిని ప్రార్థన చేసి, స్వామి మీరు ముందుండి మాకు ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వర్తింపజేయవలసిందిగా విశ్వక్సేనుల వారిని ప్రార్థన చేసి, వారి సన్నిధి నుండి ఆలయానికి ఊరేగింపుగా రామచంద్ర మహాప్రభు వారి దివ్య సన్నిధికి ఆ విశ్వక్సేనుల వారిని ముందుగా పెట్టుకుని వారి సాన్నిధ్యంలో స్వామివారి దగ్గరికి వెళ్లి స్వామి వారిని ప్రార్థన చేసి ఈ అనుజ్ఞ తీసుకో